క్యాన్సర్ ఈ పేరు వింటేనే వెన్నులో వణుకు పుడుతుంది. ఒక రకమైన ఆందోళన మనిషిని పట్టి పీడిస్తుంది. ఏ మాత్రం నిర్లక్ష్యం చేసినా ఈ వ్యాధి ప్రాణాలనే తీసేస్తుంది. క్యాన్సర్ వస్తే ఓ పట్టాన నయం కాదు. ఈ వ్యాధికంటూ ప్రత్యేకమైన ట్రీట్మెంట్ ఏమీ లేదు. లాస్ట్ స్టేజ్ వరకు గుర్తించలేకపోతే రోగి ప్రాణాలు కోల్పోవాల్సిందే. అందుకే ప్రజలు దీనిని భయంకరమైన వ్యాధిగా భావిస్తుంటారు. భారతదేశాన్నే కాదు యావత్ ప్రపంచాన్ని భయపెడుతోంది క్యాన్సర్ మహమ్మారి. అందుకే గత కొన్నేళ్లుగా వివిధ దేశాల శాస్త్రవేత్తలు క్యాన్సర్ టీకాను కనిపెట్టే పనిలో నిమగ్నమయ్యారు. తాజాగా రష్యా ఓ గుడ్ న్యూస్ తో ప్రజల ముందుకొచ్చింది. త్వరలో క్యాన్సర్ వ్యాక్సిన్ అందుబాటులోకి తీసుకొస్తామని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తెలిపారు. ప్రస్తుతం ప్రపంచం మొత్తాన్ని పట్టి పీడిస్తున్న భయంకరమైన వ్యాధి క్యాన్సర్. ఈ మహమ్మారి బారిన పడి ఎంతో మంది ప్రజలు అర్ధాంతరంగా తమ ప్రాణాలను కోల్పోతున్నారు. గర్భాశయ క్యాన్సర్, నోటి క్యాన్సర్, లంగ్ క్యాన్సర్, బ్లడ్ క్యాన్సర్ ఇలా వివిధ రకాల భయానక క్యాన్సర్లు ప్రజల్లో వణుకు పుట్టిస్తున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న 115 దేశాల్లో ప్రతి 5గురిలో ఒకరికి క్యాన్సర్ సోకుతున్నట్లు ఈ మధ్యనే క్యాన్సర్ డే సందర్భంగా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ తన నివేదికలో తెలిపింది. ఈ వ్యాధి కారణంగా ప్రతి 9 మంది పురుషుల్లో ఒకరు, ప్రతి 12 మంది మహిళల్లో ఒకరు చనిపోతున్నట్లు ఈ నివేదిక చెబుతోంది. 2022 నాటికి 2 కోట్ల క్యాన్సర్ కేసులు ప్రపంచవ్యాప్తంగా నమోదయ్యాయన్న WHO రిపోర్ట్ అందరినీ షాక్ కు గురిచేస్తోంది. ఇక భారత వైద్య పరిశోధన మండలి గణాంకాల ప్రకారం దేశంలో 2026 నాటికి 20 లక్షల మంది క్యాన్సర్ బారిన పడే అవకాశం ఉందని అంచనా. దేశంలో 2019లోనే 12 లక్షల క్యాన్సర్ కేసులు నమోదయ్యాయి. అందులో 9,03,000 మంది మరణించారని లాన్సెట్ జర్నల్ తెలిపింది. క్యాన్సర్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతూ ఉండటంతో భారత్తో సహా అనేక దేశాలు ఈ ప్రాణాంతకమైన వ్యాధికి వ్యాక్సిన్ కనిపెట్టేందుకు అనేక ప్రయోగాలు చేస్తున్నాయి. ఈ క్రమంలో రష్యా అధ్యక్షుడు పుతిన్ ఓ శుభవార్తతో ప్రజల ముందుకొచ్చారు. రష్యా సైంటిస్టులు క్యాన్సర్కి వ్యాక్సిన్ తయారు చేస్తున్నట్లు పుతిన్ తెలిపారు. ప్రస్తుతం టీకా తయారీ కీలక దశలో ఉందని, త్వరలో దీనిని అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పారు. క్యాన్సర్ వ్యాక్సిన్ రోగ నిరోధక శక్తిని పెంచే కొత్త మందు తయారీకి అతి చేరువలో ఉన్నామని, రాబోయే రోజుల్లో వీటిని క్యాన్సర్ ట్రీట్మెంట్లో ఉపయోగిస్తారని ఆశిస్తున్నామని తెలిపారు. అయితే ఈ వ్యాక్సిన్ ఏ విధమైన క్యాన్సర్లను నయం చేస్తుందనే విషయం మాత్రం ఆయన తెలిపలేదు. ఇప్పటికే పలు దేశాలు వివిధ రకాల క్యాన్సర్లకు టీకాలను తయారు చేస్తున్నాయి. బ్రిటన్ ప్రభుత్వం జర్మనీకి చెందిన బయోఎన్టెక్ అనే సంస్థతో క్యాన్సర్ వ్యాక్సిన్ కోసం ఒప్పందం చేసుకుంది. 2030 నాటికి 10,000 మంది రోగులకు దీనిని ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం పలు రకాల క్యాన్సర్లకు కారణమయ్యే హ్యూమన్ పాపిలోమా వైరస్ కట్టడికి, కాలేయ క్యాన్సర్కు కారణమయ్యే హెపటైటిస్ బి నివారణకు అవసరమయ్యే 6 వ్యాక్సిన్లకు అనుమతులు లభించాయి.